వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్‌ప్లోర్ విత్ ఆర్ట్. ఈరోజు మనం ఒక మంచి బీచ్ వైబ్‌ని పెయింట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మాస్కింగ్ టేప్ ఏసుకోవాలి. మాస్కింగ్ టేప్ ఎందుకంటే మనకి నీట్ బార్డర్స్ రావాలంటే మాస్కింగ్ టేప్ అనేది కంపల్సరీ. అండ్ నెక్స్ట్ బ్లూ కలర్ తీసుకొని బ్లూ కలర్‌ని పెయింట్ చేసుకోవాలి. జస్ట్ టాప్. అండ్ నెక్స్ట్ అదే కలర్‌ని మనం బీచ్‌ని కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్‌లో ఏసుకోవాలి. నేను వీడియోలో మిడిల్‌లో ఏస్తున్నా చూడండి. సేమ్ అలానే మీరు కూడా మిడిల్ ఆఫ్ ది పేజ్ ఎయండి. అండ్ నెక్స్ట్ అదే బ్లూలో మనం కొంచెం వైట్ మిక్స్ చేసి లైటర్ షేడ్‌ని తీసుకోవాలి. ఆ లైటర్ షేడ్‌ని మనం నెక్స్ట్ ప్లేస్ చేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ అలానే చేయండి. సో ఇది డే 7 వీడియో. మనం ఆల్రెడీ డే 6 దాకా చేసాం. మనకి ల్యాండ్స్కేప్ వేసేటప్పుడు వీడియో అనేది సరిపోవట్లేదు ఎక్స్ప్లెనేషన్కి. మనం నీట్గా నేర్చుకోవాలంటే మెల్లగా చూసుకుంటూనే నేర్చుకోవాలి. ఏది షార్ట్కట్లో రావాలి అంటే రాదు. ఫస్ట్ మనము నీట్గా నేర్చుకుంటేనే ఆ తర్వాత మనకి షార్ట్కట్స్ కూడా అప్లై చేయడానికి వస్తుంది. సో ఇది డే 7ది కంటిన్యూ అనమాట. డే 6 దాకా చూడకపోతే నా ఛానల్కి వెళ్ళి చూడండి. పెయింటింగ్ ఈజ్ ఏ హీలింగ్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. వైల్ యాడింగ్ సమ్ కలర్స్ ఆ పెయింటింగ్ చూడడానికి అండ్ ఫీల్ చేయడానికి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనం స్కైకి ఎలా అయితే వేసామో వాటర్కి కూడా సేమ్ అదేలాగా వేయాలి. పెయింటింగ్లో అన్వాంటెడ్ కలర్స్ వేస్తే పెయింటింగ్ కూడా ఖరాబ్ అవుతుంది. సేమ్ అలానే మనకు కావాల్సిన కలర్స్ని మన లైఫ్లో యాడ్ చేసుకుంటూ మనకు అవసరం లేని వాటిని డిలీట్ చేసుకుంటూ వెళ్తేనే మనం హ్యాపీగా ఉంటాం. సో నెక్స్ట్ వీడియోలో ఎలాంటి ల్యాండ్స్కేప్ వేయాలో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ట్రై చేస్తా వేయడానికి. సో ఇప్పుడు క్లౌడ్స్ వేస్తున్నాం కదా. క్లౌడ్స్ అనేవి ఫస్ట్ 90% ఆఫ్ వైట్ కలర్కి 10% ఆఫ్ బ్లూ కలర్ యాడ్ చేసి మనం క్లౌడ్ షేప్లో వేసుకోవాలి ఫస్ట్. సో వీడియోలో చూపిస్తున్నా కదా సేమ్ అదే ప్రాసెస్లో వేయండి. ఈ సో 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 ఈ సో అనే పదం భలే అలవాటైంది. దీన్ని మానుకోవడానికి ఏమైనా టిప్స్ ఉంటే కామెంట్ చేయండి. పెయింటింగ్కి సంబంధించి పెయింటింగ్ మెటీరియల్స్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను చేస్తాను. నెక్స్ట్ వాటర్ లెక్క కనిపించాలంటే ఇలాంటి కొన్ని గీతలు యాడ్ చేయాలి. వైట్ కలర్ పెయింట్ తోటి యాడ్ చేయాలి. ఆ తర్వాత వైట్ కలర్ పెయింట్ తీసుకొని 2 లేయర్స్ వేసుకోవాలి. ఎట్లా అంటే వాటర్ అనేవి ఫ్లో అవుతున్నాయి, వేవ్స్ వస్తున్నట్టు 2 లైన్స్ వేసుకోవాలి. సో కొంచెం రియలిస్టిక్గా నీట్గా కనిపిస్తుంది పెయింటింగ్. చూడండి వీడియోలో నేను ఎలా చేస్తున్నానో సేమ్ అదే విధంగా చేయండి. మంచిగా అబ్జర్వ్ చేయండి. ఇందాక మనం లైటెస్ట్ బ్లూ తోటి క్లౌడ్స్ తయారు చేసినాం కదా. ఇప్పుడు దానికి కొంచెం వైట్ కలర్ అప్లై చేసి మిడిల్లో ఆ బ్లూ ఉండేటట్టు చూసుకొని పెయింట్ చేసుకోవాలి. దెన్ మనకి క్లౌడ్స్ అనేవి మంచిగా నీట్గా కనిపిస్తాయి అన్నమాట. ఈ షేడింగ్స్ అనేవి తెలిస్తే మనకి వాటి యొక్క రియాలిటీకి కారణం ఏంటో తెలుస్తుంది. నెక్స్ట్ ఎల్లో, బ్లూ, రెడ్ అండ్ వైట్ ఈ 4ని మిక్స్ చేస్తే మనకి శాండ్ కలర్ వస్తుంది. సో ఇంకా వైట్ మిక్స్ చేసుకుంటే ఇంకా లైట్ కలర్, ఇంకా వైట్ మిక్స్ చేసుకుంటే ఇంకా లైట్ కలర్ అట్లా వస్తుందన్నమాట. సో ఆ శాండ్ కలర్ తీసుకెళ్ళి మనకి మిగిలిన ప్లేస్లో నేను ఎక్కడైతే వేస్తున్నానో అక్కడ వేసుకోండి. సింపుల్ బీచ్ పెయింటింగ్ అయిపోయినట్టే. సో మాస్కింగ్ టేప్ తీసేసి మనకి చూస్తే అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.